హల్లెలూయా. ఎందుకంటే కొన్ని వారాల నుండి మనకి చక్కటి అంటే వర్షాలు కావాలి మనకి, కానీ మనం గిడియన్ లాగా ప్రార్థన చేయొచ్చు, ప్రభా ఇంత ఏరియాలోనే పడని, ఎక్కడన్నా పడని. ఓకేనా? మనం ఒకవేళ వర్షాలు పడొద్దంటే మళ్ళీ రైతులకు చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకని ప్రభా కరుణించి మాకు ఇంత ఏరియాలో పడకుంటే చాలని. ఓకే, మనం కొద్ది వారాల నుండి నమ్మకత్వంని గురించి నేర్చుకుంటా ఉన్నాం. కొద్ది విషయాలలో నమ్మకంగా ఉన్నవాడు అనేక విషయముల పైన ఆయన అధికారిగా నియమిస్తాడని, ఇంకా అధిక విషయంలో ఆయన నమ్మకంగా కూడా ఉంటాడని మనం నమ్మకత్వాన్ని గురించి నేర్చుకుంటా ఉన్నాం. ఈరోజు మనము మరి మన కష్ట సమయాలలో నమ్మకంగా ఉండాలన్న విషయాన్ని నేను మీతో పంచుకోవాలని కోరుతున్నా. ఎప్పుడు నమ్మకంగా ఉండాలి? మన కష్ట సమయాలలో, ఇబ్బందులలో, బాధలో, అనారోగ్యంలో మనము నమ్మకంగా ఉండడం అనేది నేర్చుకోవాలి. సో అలా నమ్మకంగా ఉన్నవానికి దీవెనలు మెండుగా కలుగును అన్నది మన బేస్ అన్నమాట. నమ్మకంగా ఉండిన వానికి దీవెనలు మెండుగా కలుగును. అలాగనే మీరు ఏదైనా ఒక ఆశీర్వాదం, మేలు మీ జీవితంలో డిలే అవుతుంది అనుకోండి, అంటే ఆలస్యం అవుతుంది అనుకోండి, ఆ ఆలస్య సమయంలో మీరు ఏం చేయాలంటే నమ్మకంగా ఉండాలి. ఓకేనా? ఏ సమయంలో? కష్ట సమయంలో, ఇబ్బందులలో ఉండాలి. అలాగనే ఏదైనా ఒక మేలు మనకు జరగకుండా అలా వచ్చి నిలిచిపోయింది అనుకోండి, ఆ సమయంలో మనం ఏం చేయాలి? నమ్మకంగా ఉండాలి, తొందర పడకూడదు అన్న విషయాన్ని మనం ఈరోజు ధ్యానించి, ఇది మన సారాంశం. ఓకేనా? ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి మనకి యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఇక్కడ మనకందరికీ తెలిసిన ఒక స్టోరీ ఉన్నది, రియల్గా జరిగిన స్టోరీ. అదేంటంటే లాజర్ని దేవుడు మరి మరణంలో నుండి లేపే ఒక కథ మనం ఈ 11వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఏది? యోహాను సువార్త 11వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. మొదటిగా ఇక్కడ మనం ఏం చూస్తూ ఉన్నామంటే లాజర్ మరి అనారోగ్యంగా ఉన్నాడు. లాజర్ అనారోగ్యంగా ఉన్నాడు. ఈ వార్తని ఏం చేస్తూ ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభుకి వర్తమానము పంపించారు. ఏమని? లాజర్ అనారోగ్యంగా ఉన్నాడన్న వార్తని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి పంపించారు. అంటే ఎందుకు అని అంటే యేసుక్రీస్తు ప్రభుకి తెలిస్తే మళ్ళీ వస్తే ఆ వ్యాధిని బాగు చేస్తాడు, నయం చేస్తాడని. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే మరి లాజర్ అనారోగ్యంగా ఉన్నాడని విన్నాడో ఇంకా 2 days డిలే చేసిండంట. ఏం చేసిండు? 2 days డిలే చేసిండంట. మనకేమో అనారోగ్యంతో బాధపడతా ఉంటే మరి 2 days డిలే చేస్తే ఎట్లా? ఏమనుకుంటారు మీరు? అట్లనే ఉంది కదా, ఇంకా 2 దినాలు ఉన్నాయి. 2 దినములు నిలిచెను, డిలే చేశాడు అంటే పోలే. ఎలా అనిపిస్తుంది? ఇది పైకి చూస్తే మనకేమనిపిస్తుంది? అరే వెంటనే వచ్చి ఈ వర్తమానం పంపిస్తే మరి వెంటనే వచ్చి ప్రార్థన చేసి బాగు చేయాలి కదా, మరి ఇంకా డిలే చేయడు ఎందుకు? ప్లస్ ఈయన ఇష్టమైన వాడండి, మన స్నేహితుడు అంటాడు. మన స్నేహితుడైన లాజరు నిద్రిస్తూ ఉన్నాడు అన్నాడు. కానీ శిష్యులకు చెప్పిన మాటలు ఏంటంటే మన స్నేహితుడైన లాజరు నిద్రిస్తూ ఉన్నాడు అని చెప్తాడు. అంటే చనిపోలేదు ఏమి, అంటే చనిపోయిండు, కానీ వినియోగించబడ్డ పదం ఏంటంటే నిద్రిస్తూ ఉన్నాడు అని అంటాడు. అయితే ఇక్కడ మనము 2 days యేసుక్రీస్తు ప్రభు డిలే చేశాడు. మరి లాజర్ అంత లోపల చనిపోయాడు కూడా. మరి సమాధి చేసి ఏమైంది? 3 రోజులు అయిపోయింది, 4వ రోజు అక్కడికి వచ్చిపోయాడు. మరి లాజర్ని అయితే లేపాడు. ఓకే, డిలే చేసినా ఏం చేశాడు? లాజర్ని అయితే
లేపాడు, మేలైతే జరిగింది. ఏదైతే వారు కోరాడో ఆల్మోస్ట్ అది మాత్రము జరిగింది. కానీ డిలే అయ్యింది. ఏమైంది? డిలే, ఆలస్యమైంది. ఇక్కడ నేను మరి కొందరు సేవకుల వర్తమానాలు వింటూ ఉంటా. ఆ సేవకుడు అన్నాడు, మరి ఏదైనా మీ జీవితంలో ఆలస్యం జరుగుతుంటే అది ఆశీర్వాదం అన్నాడు. ఆలస్యమైంది ఆశీర్వాదం అన్నాడు. అప్పుడు నాకు ఈ విషయాలన్నీ కటకట కుట్టినట్టు అయినాయి అన్నమాట. ఓహో, నేను ఈ విషయాన్ని పంచుకోవాలి. చాలామందికి వారి యొక్క జీవితంలో అన్నీ కొంచెం ఫాస్ట్గా రావాలని అనుకుంటారు, తొందరగా వచ్చేయాలని అనుకుంటారు. కానీ మనం ఈరోజు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా మీ జీవితంలో ఆలస్యం అవుతుంటే మీరు తొందరపడకండి, కానీ వేచి ఉండండి, నమ్మకంగా ఉండండి. ఏదైనా కానీ ఇప్పుడు నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా. ఓకే, యేసుక్రీస్తు ప్రభు మరి లాజరు అనారోగ్యంగా ఉన్నప్పుడే వచ్చేసాడు, బాగు చేశాడు అనుకోండి, ఎంత మహిమ వస్తుండే? మహిమ వస్తుండే. కానీ ఎంత వస్తుండే అంటే ఒక లెవెల్ వరకు వస్తుండే. అదే చనిపోయిన తర్వాత లేపితే ఎంత మహిమ వస్తుంది? దేవునికి ఎంత మహిమ వస్తుంది? చాలా మహిమ వస్తుంది. మీరేమనుకుంటారు? మరి ఇప్పుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు లేపినుంటే నిజంగా దేవునికి తక్కువ మహిమ వస్తుండే. ఆ అనారోగ్యంగా ఉన్న వ్యక్తి కూడా ఏమనుకుంటాడే, ఏదో అనారోగ్యం అయింది, మంచిగా అయినలే అని కొంచెం తక్కువగా బతుకుతుండేనేమో. అంటే మంచి అంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించడేమో. ఏదో అనారోగ్యం అయింది, అది చనిపోనైతే చనిపోలే, అదే చనిపోయాడు అనుకోండి, అదే ఆల్మోస్ట్ 3 దినాలు అయిపోయింది, 4వ దినం వచ్చింది అని అంటే ఆ వ్యక్తి లేస్తే దేవునికి ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు? ఎక్కువ చెల్లిస్తాడు. ఇప్పుడు మీకు కూడా మరి ఏదైనా ఆశీర్వాదం కావాలంటే మీరు మరి అనారోగ్యంగా ఉన్నప్పుడైనా, లేకుంటే 2 దినాలు ఆగుతారా? 2 దినాలు ఆగితే ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది కదా. సో ఇప్పటి నుంచి ఏం చేయాలి మనము? ఆగుతా ప్రభు అనాలి. ఆకాశం ఉడి కిందేం పడదు, నేను 2 దినాలు ఆగుతా, 2 సంవత్సరాలైనా ఆగుతా. మనకి నిజంగా సో మీ జీవితంలో ఏదైనా ఆలస్యం జరుగుతుందనుకోండి, అస్సలు బాధపడకండి. అది మన ఆశీర్వాదం కొరకే, అది మన మేలు కొరకే, దేవునికి ఎక్కువ మహిమ తీయడానికే. సో మనకు అందరికీ తెలిసిన ఒక వచనం ఉన్నది, మనం చూసాం కూడా. ఎవరైనా కంఠస్థం చెప్తారా? చూస్తాను నేను. ఇది అంటే 2-3 వారాల నుంచి మనం చూస్తున్నాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనంలో ఉన్నది. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనంలో ఉన్నది. ఎవరు చెప్తలేరు? ఓకే. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు. అంటే తప్పనిసరిగా శిక్ష వస్తుంది. సో మీరు ఏదైనా ఆశీర్వాదం కొరకు ఆతరపడకండి. ఏం చేయకండి? నమ్మకంగా ఉండండి. ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి మనం. ఇది టఫ్ టైం. చూడండి, దేవుడు మరి యోసేపుని ఆశీర్వదిస్తా అని చిన్నప్పటి నుంచే చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. అంటే ఒక వయసు వచ్చిన తర్వాత. కానీ యోసేపు మరి ఐగుప్తుకి ప్రధాని గానికి, రూలర్ గాని, అధికారి గానికి 17వ ఏట నుండి మరి 13 సంవత్సరాలు వెయిట్ చేసిండు. ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు. ఈయన అన్నలు ఈయనను అమ్మే వేసిన సంవత్సరము 17వ సంవత్సరం ఈయనకి.
ఐగుప్తికి మరి అధికారి అయిన సంవత్సరము ఈయనకు 30 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసిండు? 13 ఇయర్స్. ఎన్ని సంవత్సరాలు? 13 ఇయర్స్. ఈ 13 ఇయర్స్లో యోసేపుకి ఎన్ని కష్టాలు వచ్చినాయో మీకు తెలుసు కదా. ఈయనను అమ్మేశారు. పోతిఫర్ ఇంట్లో ఈయన నమ్మకంగా ఉన్నాడు. అయినా కానీ ఈయన మీద కుట్రేసి ఏం చేశారు? చెరసాలలో వేశారు. మరి ఈయనని చెరసాలలో వేసి మరి 13 ఇయర్స్ వెయిట్ చేశాడు. ఎన్ని ఇయర్స్? 13 ఇయర్స్ వెయిట్ చేశారు. మీరు ఏమైనా అలా 13 ఇయర్స్ ఏమైనా వెయిట్ చేస్తుండ్రా కదా? 3 days లేకుంటే 13 months అయినా కానీ చాలా గడబడి చేసేస్తున్నారు. సో నేర్చుకోండి, ఎక్కువ మహిమ వస్తుంది. దేవుడు చెప్పాడు కార్యం జరుగుతుంది, కానీ తొందరపడకండి. అలాగనే మనం పొద్దున కూడా చూసాము, దావీదు మరి దేవుడు దావీదుని అభిషేకించాడు. అభిషేకించినప్పుడు మరి ఈయన రాజుగానికి మొత్తం ఇశ్రాయేల్ మీద 14 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాల తర్వాత రాజయ్యాడు. ఎంత వెయిట్ చేశాడు కదా. దీని నెక్స్ట్ సైడ్ నేను నెక్స్ట్ చెప్తా. ఇప్పుడు చూద్దాం. అబ్రహాంని దేవుడు మరి ఆశీర్వదిస్తా అన్నాడు, నీకు సంతానం కలగజేస్తా అన్నాడు. అబ్రహాంని పిలిచినప్పుడు అబ్రహాం వయసు 75. ఈయనకు సంతానం ఇచ్చినప్పుడు 100 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసిండు? 100 20. డాక్టర్ గారు సైన్స్ స్టూడెంట్. ఓకే, నైస్. 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు. వీళ్ళందరూ ఎన్నెన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నారు చూడండి. మనం వీరి జీవితంలో నుంచే మనం నేర్చుకుంటున్నామా? కావాలి 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 కావాలి. అరే దేవుడు పెట్టాడు కదా వారిని, మనం వారిని చూసి నేర్చుకోవాలి కదా. అలాగనే మోషే మరి ఈయనకి ఐగుప్తు నుండి పారిపోయినప్పుడు, అంటే ఇజ్రాయేలీలను విడిపించాలని అనుకున్నాడు, సహాయం చేయాలని అనుకున్నాడు. మరి ఒక ఐగుప్తుని చంపేస్తే పారిపోయాడు. పారిపోయిన తర్వాత 40 సంవత్సరాలు కాపరిగా చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు కాపరిగా చేసినప్పుడు అప్పుడు దేవుడు మోషేని పిలిచాడు, నువ్వు పోయి ఇజ్రాయేలీలని. ఈయన ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు? 40 అనుకున్నాడు. ఈయనని ఎట్లా కొట్టేసుకున్నాడు అంటే, ఈయన ఇక నేను వేస్ట్, నేను పోయి కూడా వేస్ట్, ప్రభువా ఇప్పుడేం పోతా, నేను నాది బలమే అయిపోయింది అన్నాడు. వీరు అందరి జీవితంలో ఏం చూస్తూ ఉన్నానంటే, వీరు ఆ కష్ట సమయంలో ఆశీర్వాదం డిలే అవుతూ ఉంటే వారి జీవితంలో లైఫ్ అయిపోతుంది అనుకుంటున్నారు. అయిపోయింది, సమయం అయిపోతుంది, ఓ అంత అయిపోయింది, ఇంకేమున్నది అనుకున్న టైంలో వీరు వెయిట్ చేశారు. ఎన్నెన్ని ఇయర్స్ వెయిట్ చేశారు? 13 ఇయర్స్, 14 ఇయర్స్, 25 ఇయర్స్, 40 ఇయర్స్. 40 ఇయర్స్లో మనది చాలా మట్టుకు పోయేది అన్నీ సర్దుకోవాలి కదా. కానీ వారు వెయిట్ చేశారు. సో మీ జీవితంలో కూడా ఏదైనా కానీ అలా డిలే అయితే మీరు నేర్చుకోండి. వీళ్ళందరినీ దేవుడు వదిలిపెట్టాడా మళ్ళీ ఎవరినైనా? ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసినా దేవుడు వీళ్ళని వదిలిపెట్టాడా? వదిలిపెట్టలే. ఈ వెయిటింగ్ టైంలో, ఈ వేచి ఉన్న సమయంలో వీరు నమ్మకంగా ఉండే. యోసేపుకి మరి 13 సంవత్సరాలు వెయిట్ చేయవలసి వచ్చినా కానీ నమ్మకంగా ఉన్నాడు. ఇతనికి ఆల్మోస్ట్ ఇన్ లైఫ్ సుఖంగా కదిలింది. ఓకే, ఇప్పుడు నేను వెయిట్ చేయకపోతే ఏమవుతుంది అని చెప్తా. ఓకేనా? దావీదు మరి ఈ కష్ట సమయంలో ఏం చేసిండంటే, సౌలు చంపాలని చూసిండు. ఎవరిని? దావీదుని చంపాలని చూసి దేవుడు తప్పిస్తున్నప్పటికీ
దేవుడు చెప్పాడు, నువ్వు మరి యూదా దేశానికే పో, నువ్వేం భయపడకు అని ప్రవక్తతో చెప్పించిన 2-3 సార్లు దేవుడు తప్పించినా ఈయన ఏం చేస్తాడంటే, ఇలా ఉంటే నేను చచ్చిపోతా అని సౌలు నన్ను పట్టుకొని చంపేస్తాడు, కాబట్టి నేను ఫిలిస్తీన్ల ప్రాంతానికి పారిపోతా అని అక్కడ పారిపోతాడు. పారిపోయి దేవుడు చెప్పిన మాట విన్నాడు. కష్ట సమయంలో దేవుడు చెప్పిన మాట విన్నాడు. భయపడి ఎక్కడికి పారిపోతాడు? ఫిలిస్తీన్లకు పారిపోయి జర సుఖం కోరుకుంటాడు. ఏం కోరుకుంటాడు? సుఖం కోరుకొని ఏం చేస్తాడంటే, అక్కడ మరి రోజు ఒక దండుకు పోయి అందరినీ దోచుకొని వచ్చి బాగా ధనం సంపాదిస్తాడు. రోజు ఈయన చేసే పని, ఒక దగ్గరికి దండుకు పోవాలి, వాళ్ళని అందరినీ చంపేయాలి, వారికి ఉన్న ఆస్తుపాస్తులను అన్నిటినీ తీసుకొని వచ్చి అలా చాలా ఆస్తి సంపాదించుకుంటాడు ఈయన అలా మరి నమ్మకంగా లేనందుకు ఈయనకి ఒక పరిస్థితి వస్తాడు. దేవుడు అట్ లాస్ట్ 14 ఇయర్స్కి ఈయనను రాజుగా చేస్తాడు. ఇజ్రాయెల్ అంతటికి ఏం చేస్తాడు? రాజుగా చేస్తాడు. కానీ ఈయనకు ఒక కోరిక వచ్చింది. ఏం కోరిక వచ్చింది? మందిరం కట్టాలని వచ్చింది. ఏం కోరిక వచ్చింది? కానీ ప్రభు ఏమంటాడు అప్పుడు? రక్తంతో నిండినాయి కాబట్టి నువ్వు కట్టడానికి లేదు. సో ఏం కోల్పోయిండు? ఆశీర్వాదం కోల్పోయిండు. ఎందుకు కోల్పోయిండు? కష్టకాలంలో నమ్మకంగా ఉండలేదు కాబట్టి, శ్రమ కన్నా ఎక్కువ సుఖాన్ని కోరుకున్నాడు కాబట్టి ఈయన జీవితంలో మందిరం కట్టే ఆశీర్వాదం, ఆ కోరికను ఏం చేశాడు? కోల్పోయాడు. ఇంకొక ఉదాహరణ చెప్తా, ఓకేనా? అబ్రహాం ఉన్నాడు చూడండి, 25 ఇయర్స్ తర్వాత దేవుడు ఇచ్చాడు కదా. కానీ ఈయనకి మరి అబ్రహాం భార్య అయిన సేరా ఏం చేసిండ్రంటే, సారా, ఓకేనా? నేను సేరా అని ఇంగ్లీష్లో అన్నా, ఓకేనా? సారా, ఎందుకంటే జర నాకు ఏవేవో తలంపులు వస్తుంటాయి, ఓకేనా? అందు గురించి సేరా అంటాను నేను, ఎందుకంటే నాకు సారా అంటే వేరే సారా జ్ఞాపకం వస్తుంది. అది ఓకే, అదే నా తెలుగు జర భయంకరమైంది, అందుకని జర అట్లా కూడా షారానా, షారా, అందుకని ఇంగ్లీష్లో చెప్పేస్తాను నేను సేరా అని, ఇంగ్లీష్లో ఉచ్చారణ సేరా, ఓకే ఓకే. షారా మరి అబ్రహాంలు కలిసి ప్లాన్ వేస్తారు. దేవుడు నా దారి ఇయ్యడేమో సంతానం, మనకు హగ్గారు ఉన్నది కదా గుడ్ గర్ల్ అని ఏం చేస్తారంటే, ఇద్దరు ప్లాన్ వేసుకొని భార్యాభర్తలు, అందులో భార్య ఎంకరేజ్ ఎక్కువ, టైం అయిపోతుంది కదా, భార్యలు జాగ్రత్తగా ఉండండి, పెద్దలు అలాంటి ఎంకరేజ్మెంట్లు చేయకండి, ఓకేనా? ప్రాబ్లం జీవితం అంతా. ఈ వెయిటింగ్ పీరియడ్లో వీళ్ళు ఏం చేసిండ్రంటే ప్లాన్ మార్చేసిండ్రు. నమ్మకంగా వెయిట్ చేయలే, నమ్మకంగా వెయిట్ చేయకుండా అగ్గాడితో వివాహం చేయించి అబ్రహాంకి ఇష్మాయిల్ని కంటారు. ఏం చేసిండ్రు ఇలా ఘనకార్యము? ఇష్మాయిల్ని కంటారు. ఏ ఇష్మాయిల్ని కంటారు? కన్న దినం నుంచి ప్రాబ్లం కదా. ఆ దినం ఈమె గర్భవతి అయినప్పటి నుండి ఇంట్లో ఏం పోయింది? సమాధానం పోయింది. దేవుడు ఇస్తాడు. సో మీరు కూడా దేవుని ఆశీర్వాదం కొరకు కనిపెట్టండి. ఈ దినం వరకు పోట్లాడు ఇజ్రాయేల్ ఇష్మాయిల్ మధ్యలో ఉన్నాయా లేదా? ఈ రోజు కూడా పోట్లాటలే, అప్పుడు పోట్లాటలే, సమాధానం పోయింది. ఎందుకు పోయింది? వెయిటింగ్ పీరియడ్లో నమ్మకంగా లేరు. దేవుని పిల్లలే,
దేవుడు ఆశీర్వదిస్తా అని చెప్పాడు. కాబట్టి కానీ ఆ వెయిటింగ్ పీరియడ్లో వీళ్ళు నమ్మకంగా లేరు కాబట్టి దేవుడు ఆశీర్వదించినా కానీ వీరి జీవితంలో ఏం కొని తెచ్చుకున్నారు? సమస్యలు కొని తెచ్చుకున్నారు. సో మీరు కూడా జాగ్రత్తగా వెయిట్ చేయండి. ఆ కష్ట సమయంలో, ఆ ఇబ్బందులు, అది అనారోగ్యం కానీ, వేదన కానీ, బాధ కానీ ఎక్కువ మహిమ వస్తుంది. సమస్తం సమకూడి మన మేలుకై జరుగుతాయి. కాబట్టి మీరేం అయ్యో అయిపోతుంది, అయ్యో అయిపోతుంది, ఏం కాదు. తొందరపడకండి, వెయిట్ చేయండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా వస్తాయి. కానీ ధనవంతుడు అగుటకు ఆతురపడువాడు శిక్ష నొందుతాడు అని. సో మీరు వెయిట్ చేయండి. మీకు ఎలాంటి ఒక శ్రమ వచ్చినా కానీ, లాజర్ స్టోరీలో యేసుక్రీస్తు ప్రభు వెయిట్ చేస్తాడు. ఎందుకు వెయిట్ చేస్తాడంటే ఎక్కువ మహిమ మనకు రావాలని, దేవునికి రావాలని వెయిట్. సో మీరు వెయిట్ చేయండి. అలాగనే మోషే ఉన్నాడు కదా, దేవుడు ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు ఈయనకి? 40 years ఇచ్చాడు. ఏం పని చేయమన్నాడు? గొర్రెలు మేకే పని చెప్పించిండు. ఎన్ని ఇయర్స్ చెప్పించిండు? 40 years చెప్పిండు. గొర్రెల్ని మేపుడు చాలా కష్టమైన పని. ఎందుకో తెలుసా? ఎక్కడనైనా కొనుక్కితే చాలు ఇక్కడికో అక్కడికో ఎక్కడికో వెళ్ళిపోతాయి. లేకుంటే తోడేల్లో, పులులో, సింహాల్లో వచ్చి తినేస్తాయి. వీటిని ఎప్పుడు ఏం చేసుకుంటూ ఉండాలి? కాచుకుంటూ ఉండాలి. అందులో చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి, మొండి ఉంటాయి. ఓకేనా? రకరకాల గొర్రెలు ఉంటాయి. కానీ 40 years మేపాడు. అంటే ఈయనకి ఏం నేర్పించాడు? ఓపిక నేర్పించాడు. ఈయనకి ఎందుకు అట్లా ట్రైనింగ్ ఇచ్చాడు అంటే, ఇజ్రాయెల్ పెద్ద గొర్రెలు కదా, అవి కొమ్ములున్న గొర్రెలు, మామూలుగా గొర్రెలు కదా, మెడవంచని గొర్రెలు. అవి మాట వింటారా? మరి వాళ్ళని కాయానికి వీళ్ళని లీడర్ చేయాలంటే కాపరికి ఎంత ఓపిక కావాలి? కావాలనా లేదా? మీకు కూడా ఓపిక కావాలి. ఓకేనా? దేనికైనా ఏం కావాలి? ట్రైనింగ్ పీరియడ్లో నమ్మకంగా ఉండాలి. అయినా ఆయనకి ఏం చేసిండు? జర 40 years గొర్రెలను మేపిన కోపం పోలే. ఒకసారి వచ్చి మరి పోయి ఆ బండతో మాట్లాడమంటే గొర్రెల మీద కోపం వచ్చి మాట్లాడమంటే కొడతాడు. ఎందుకు కొట్టిండంటే కోపం వచ్చింది. కోపం పోలే. 40 years ట్రైనింగ్ ఇచ్చిన ఆయన పోలే. ఏం చేసిండు? మరి కానానికి పోలే. ఈయన కోరిక కదా. సో కొన్నిసార్లు దేవుడు ట్రైనింగ్ ఇచ్చినా కానీ మనం ఆ వెయిటింగ్ పీరియడ్లో ట్రైన్ కాండి, తీసుకోవాలి అది. ఇంకా నేను చెప్పాలంటే ఈ పెళ్లి విషయంలో కూడా ఏం తొందరపడకండి. ఎందుకో తెలుసా? రాజ్యం ఏలొచ్చేమో కానీ పెళ్ళిని కాపాడుకోవడం సులభమైన పని కాదు. పెళ్ళి అయిన వాళ్ళని అడగండి. అవునా కదా అమ్మ? తప్పు చెప్తున్నానా నేను? జర గట్టి చెప్పండి అమ్మా. ట్రైన్ చేసుకోవాలి. ఎందుకంటే పెళ్ళిని కాపాడుకోవడం అంత సులభమైన పని కాదు. ఈ వెయిటింగ్ టైంలో ఏం చేయండి? డిలే అయితే నమ్మకంగా, గట్టిగా చెప్పండి, ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. అలాంటి ఎన్నో, మీ ఉద్యోగ విషయంలో ఇంకా ఏదైనా విషయంలో నమ్మకంగా ఉండండి. ఒకవేళ ఆ టైంలో కనుక మీరు తొందరపడితే తప్పు పనులు చేసుకుంటారు. చూసింది కదా వీరి జీవితాలలో. సో మీరు చాలా జాగ్రత్తగా, ఏదైనా మీ జీవితంలో ఆలస్యం అవుతుంటే తొందర పడకండి. దానివల్ల మీరు కనుక ఆలస్యం అయ్యే టైంలో, ఆ శ్రమ టైంలో నమ్మకంగా ఉంటే దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆశీర్వాదం. ఇప్పుడు యవనస్తులందరికీ, పెద్దలకు కూడా ఒక్క వచనం బై హార్ట్ చేద్దాం. ఎన్ని వచనం? ఇప్పుడు సామెతలు 28, 20 చదివినాం కదా. ఇప్పుడు
మీరు సామెతల గ్రంథం 20వ అధ్యాయం 21వ వచనం అందరం బై హార్ట్ చేయాలి. ఓకేనా? ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఒకవేళ ఈ వచనంని మీరు నేర్చుకోలేదనుకోండి, తొందరపడతారు. సో మనము 20వ అధ్యాయము 21వ వచనంని చద్దాం. మొదట బహు త్వరితంగా దొరికిన స్వాస్యము తుదకేం నొందదు. అంటే ఈజీగా ఏమైనా అయ్యింది అనుకోండి, తప్పున పెళ్ళి అయింది అనుకోండి, అబ్బా అనుకుంటారు, కానీ వాము దాన్ని హ్యాండిల్ చేసుడు కష్టమవుతుంది. ఏదైనా కానీ నేను ఈ రాజుల గ్రంథం హిస్టరీ అంతా చదివిన. ఈ వచనం మీద మేము మా కుటుంబ ప్రార్థనలో కరోనా టైంలో మా పిల్లలతోటి దాదాపు 2-3 నెలలనే ఇదే వచనం చెప్పిన. ఏ వచనం? కంట్రీ ఇదే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా దొరుకుతుంది, త్వరితంగా దొరికిన స్వాస్యం తుదకేం నందదు, దీవెన. ఈ రాజుల గ్రంథం అంతా మెడిటేట్ చేయండి, మీరు ధ్యానించండి. ఈ రాజులు ఉన్నాడు కదా, సౌలు, దావీదు, రెహోబాము, సొలొమోను, వీళ్ళందరు రాజులు ఉన్నారు చూడండి. ఎక్సెప్ట్ ఫ్యూ కింగ్స్, అందరు కష్టాలు తెచ్చుకున్నారు. ఈ కొంతమంది తప్ప. ఈ రాజుల గ్రంథం చాలా ఇంట్రెస్టింగ్ బుక్. వీరికి పేరుకి మాత్రం రాజులే కానీ ఉన్నాయని కష్టాలే. మీరు చూడండి, సౌలు ఏమైండు? కుటుంబం అంతా పాడు చేసుకున్నాడా? చేసుకుంటా లేదా? దావీదు కుటుంబం మీదకి శాపం తెచ్చుకుంటా లేదా? ఈ సొలొమోన్ 1000 మందిని చేసుకొని బ్రతికే ఖరాబ్ చేసుకుంటా లేదా? విగ్రహారాధన. వాళ్ళ కొడుకు రెహోబాం అట్లనే పాడు చేసుకుంటా లేదా? మీరు అందరు రాజుల గ్రంథం. వీరికేంది? మంచిగా కూర్చున్న దగ్గర రాజులైపోయినారు. కానీ హ్యాండిల్ చేయడం సులభమైన పని రాజ్యంని. వీరికి వచ్చినట్టే ఉన్నది కానీ అది తుదకు నిజంగా ఆశీర్వాదింపబడలేదు. మీరు చూడండి, చదివి చూడండి, నేను చెప్పిన ఇవి మెడిటేట్ చేయండి. సో మీకు కూడా పిల్లలైన వారికి ఏదైనా సులభంగా వచ్చేది ఏమైనా దొరికిందనుకోండి, చాలా మట్టుకు పాడైపోతారు. ఏమైపోతారు? కాబట్టి ఏదైనా డిలే చేస్తుండు దేవుడు అంటే అది మీ ఆశీర్వాదం కొరకు. ఆమెన్. దాంట్లో మీరు ఏం కావాలి? ట్రైన్ కావాలి. దేవుడు ఫ్యూచర్కి మిమ్మల్ని ఏం చేస్తూ ఉన్నాడు? ట్రైన్ చేస్తూ ఉన్నాడు, సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి వెయిటింగ్ టైంలో ఏదైనా మీ జీవితంలో వెయిట్ చేసే టైం ఉంటే వెయిట్ చేయండి, నమ్మకంగా ఉండండి. ఆమెన్. మనం పరిశుద్ధంగా నమ్మకంగా ఉండడం దేవునికి ఆ కష్ట సమయంలో. ఒకవేళ కనుక మీరు యోసేపులాగా అలా ఆ కష్ట సమయంలో, ఆ శ్రమ సమయంలో, చెరసాలలో నీ మీద నిందలు వేసినప్పుడు, నీ సహోదరుల్ని నమ్మేసినప్పుడు, దేవుడిచ్చిన వాగ్దానం డిలే అవుతున్నప్పుడు మీరు నమ్మకంగా ఉండండి. ఆమెన్. నిజంగా మీరు ఆశీర్వదం. సో మీ జీవితంలో ఏదైనా కానీ డిలే అవుతుంది అంటే ఏం తొందరపడకండి. ఆకాశం ఊడి ఏమీ కింద పడదు. నిజంగా మీరు తప్పనిసరిగా ఆశీర్వదింపబడతారు. ఈవెన్ ఎంత టైం అంటే మోషన్ గురించి ఒక మాట చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. అదేంటంటే మోషే 80 సంవత్సరాలకి దేవుడు పిలిచాడు. ఎన్నో సంవత్సరం? 80వ సంవత్సరం. 80వ సంవత్సరం ఏ సంవత్సరము అని మోషే గారు చెప్పారు. 80వ సంవత్సరం అంటే మోషే గారు చెప్పిన దాని ప్రకారం ఎన్నో సంవత్సరము అంటే మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. మోషే గారు రాస్తారు ఏంటంటే కీర్తనలో 91లో నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్నాయి 80 సంవత్సరాలు. ఈయన దేవుడు ఎప్పుడు పిలిచిండు అంటే ఈయన కేసు ఏమైంది? ఏదో అంతా మన బిస్తర సర్దుకునే కేసు అయిపోయింది. అంటే పోనీకి రెడీ కావాలి కదా. ఎవరు చెప్పిండ్రు ఈ మాట? మోషేనే రాసిండు కదా. మీరు కూడా అనుకోవద్దు ఏమైంది
80 సంవత్సరాలు ఇంకా పోవుడు ఒక్కటే, దేవుడు ఎప్పుడు చేస్తాడు నా జీవితంలో, ఇంకేముంది, బలం ఉడిగిపోయింది అని సిరా అనుకున్నదా, ఎప్పుడు చేస్తాడు, బలమే ఉడిగిపోయింది, గర్భం ధరించిన సమయమే అయిపోయింది అనుకొని ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటాడు. కానీ దేవుడు ఆ చనిపోయిన గర్భంలో కూడా ఏం చేయగలుగుతాడు, నిన్ను ఆశీర్వదించగలుగుతాడు. ఆమేన్. సో మీరు ఏ విషయంలో తొందరపడకండి. మోషేను అప్పుడు పిలిచి ఇశ్రాయేలీలని మరి విడిపించాడు. 40 సంవత్సరాలు ఇంకా అతనికి జీవం పొడిగించాడు. ఎందుకంటే ఆయన జీవంలో ఆయన ఒక జీవితం ద్వారా ఇశ్రాయేలుని విడిపించే ఒక ప్రణాళిక దేవునికి ఉండే కాబట్టి. సో మీరు మీ జీవితంలో ఎప్పుడైనా ఏదైనా డిలే అవుతుందంటే అస్సలు బాధపడకండి, ఓకేనా. ఆ పీరియడ్లో ఏం చేయండి, నమ్మకంగా ఉండాలి, వెయిట్ చేయాలి. ఓకే, కొంతమంది వెయిటింగ్ పీరియడ్లో నమ్మకంగా లేరు కదా, దావీద్ లాగా, అబ్రహాం లాగా ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్నారు వీళ్ళు ఆ వెయిటింగ్ పీరియడ్లో. సో మనం ఎవ్వరం కూడా అలా ఉండకుండా దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. ఆ వెయిటింగ్ టైంలో నమ్మకంగా ఉండండి. మనం ప్రార్థన చేసుకుందాం, అందరం లేచి నిలబడి. ప్రభా, మరి నమ్మకమైన వానికి దీవెనలు నువ్వు మెండుగా ఇస్తావు తండ్రి. త్వరితంగా దొరికే ఆశీర్వాదం మాకొద్దు తండ్రి. ఆ తుదకి ఏం చేయబడదు, దీవెన